ఫ్రెండ్స్, నేను మీ ఆల్ డీటెయిల్స్ సర్వీస్ శివ. ఈరోజు మనకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, అన్న మాకు టీవీ రావట్లేదు, రీఛార్జ్ చేసామని చెప్పేసి ఒక్కకైతే ఫోన్ చేసింది. సరే అని చెప్పేసి నేను కంప్లైంట్ దగ్గరకు వచ్చాను. పైన వచ్చి చూస్తే మాత్రం ఈ సిగ్నల్ వచ్చే రిసీవర్ అయితే ప్రాబ్లం వచ్చింది. ఓకే, దీన్ని అయితే నేను రన్నింగ్లో ఉందా లేదా అని చెప్పి ఆల్రెడీ కస్టమర్ చూశారు. అన్న నాకు పైన సిగ్నల్ వచ్చే రిసీవర్ ప్రాబ్లం ఉందన్న, పగిలిపోయిందని చెప్పేసి అయితే నాకైతే ఫోన్ చేశారు. సరే చూద్దాం అది రన్నింగ్లో ఉందో లేదో అని చెప్పేసి డీబీలో అయితే చెక్ చేసి చూద్దాం. నేనైతే చూస్తున్నాను అది వర్క్లో ఉందా లేదని చూస్తాను. ఓకే, డీబీ అయితే ఆన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పనిచేస్తుంది. ఇగో చూపిస్తాను, డీబీలో కూడా చూపిస్తున్నాను మీకు. 79 ఫ్రీక్వెన్సీ ఉంది, శాటిలైట్ ఫ్రీక్వెన్సీ ఇది ఉంటే మాత్రం మనకు అది ప్రాపర్గా రన్నింగ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా మనకు డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకు టీవీ రానప్పుడు మనకు ప్రాబ్లం ఒకటైతే ఉంటుంది. ఇలా పగిలిపోయిన రిసీవర్కి అయితే మనకు దీంట్లో అయితే మనకు అది స్పైడర్ టైప్లో కానీ లేకపోతే అది ఏమంటారు తేనె తట్ట అలాంటి ఏదైనా ఉన్నా కూడా దీంట్లో గూడైతే కట్టేస్తుంది. ఒక్కోసారి ఇలా పగిలిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే డాబా మీద ఒక్కసారి పైకెక్కి ఇలా కొంచెం కింద డౌన్ చేసి దీంట్లో ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి ఒక్కసారి ప్రాపర్గా అయితే చూసుకోవాలి. ఏదైనా ఉంటే మాత్రం దాన్ని క్లీన్ చేసేయండి, టీవీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏమి లేని పక్షాన మీరైతే దీనికైతే సిగ్నల్ పోయిందని చెప్పేసి ఐడెంటిఫై అయితే చేయాల్సి వస్తుంది. సరే నేనైతే ఇప్పుడు సిగ్నల్ పెట్టేస్తాను. కింద అయితే అక్కడికైతే టీవీ రావట్లేదు. సిగ్నల్ పెట్టిన తర్వాత మనం టీవీ వస్తుందో రాదో అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇలా పగిలిపోయిందన్న నిజంగా వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది డౌట్ అయితే ఉండే. ఆ డౌట్ అనేది క్లారిఫై చేయడానికి అయితే నేనైతే ఇప్పుడు ఇది సిగ్నల్ పెట్టేసి కింద టీవీ అయితే నేను సెట్ చేస్తాను. సిగ్నల్ పెట్టిన తర్వాత మళ్ళీ కంటిన్యూ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేనైతే సిగ్నల్ పెడుతున్నాను. సిగ్నల్ అయితే మనకు ప్రాపర్గా కావాల్సినంత అయితే వచ్చేసింది. నేను సిగ్నల్ పెట్టింది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు డీబీలో. ఎందుకంటే చాలామంది అన్న అది పోతే పగిలిపోతే ఎలా వస్తుందని చెప్పేసి వాళ్ళ డౌట్ క్లారిఫై చేయడానికి అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. అది మీ అందరికీ అవగాహన రావాలని చెప్పేసి మొత్తానికి అయితే మనకు కావాల్సినంత సిగ్నల్ అయితే వచ్చింది. నేను ప్రాపర్గా దీన్ని అయితే టైట్ అయితే చేసుకుంటున్నాను. ప్రాపర్గా టైట్ అయితే చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకైతే నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను. మనకు సిగ్నల్ అయితే వచ్చేస్తుంది. బ్రజర్ రన్నింగ్లో ఉంది. ఇవన్నీ మీకు అర్థం కాదు, బ్రజర్ మోగుతుంది కాబట్టి మనకు సిగ్నల్ వచ్చినట్టు మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను. ఓకే, వచ్చింది. నేనైతే మీకు లైవ్లో టీవీ కూడా నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, నేనైతే సిగ్నల్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే కిందకి వెళ్ళి చూద్దాం. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం టీవీ వస్తుందో రావట్లేదు. లైవ్లోనే చూపిస్తున్నాను, వీడియో కట్ చేయకుండా. వీడియో అంటే కట్ చేయకుండా ఇది బాగానే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, టీవీ అయితే వస్తుంది మనకైతే. ఆపరేటింగ్ చేసి కూడా చూపిస్తాను. పాపం అక్కడ చిన్న టీవీ చాలని చెప్పేసి చిన్నదే వాడుతుంది, అడ్జస్ట్మెంట్ చేసుకొని. చూసారు ఫ్రెండ్స్, టీవీ అయితే మనకైతే వచ్చేస్తుంది. అదే రిసీవర్ మీద నేను టీవీ వస్తుందని చెప్పేసి అన్నారు. మీకు ఆ డౌట్ క్లారిఫై చేయడానికి అయితే లైవ్లో అయితే నేను టీవీ చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్?